మనము తెలిసిన దేవునినే ఆరాధిస్తాము. ప్రియమైన వారులారా, నిన్న నేడు నిరంతరము ఒకేలా ఉండే యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. మీరు కనిపించిన దేవుని గురించి సందేహంగా భావిస్తూ సమాధానం వెతుకుచున్నట్లయితే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మరియు తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడని తెలుసుకోండి. యోహాను 4:22లో యేసు ఇలా అన్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. నిజమైన ఆరాధన అనేది ఒక పాట, ఒక ప్రదేశం లేదా వారసత్వముగా వచ్చిన సాంప్రదాయము కంటే ఎక్కువ. మనల్ని రక్షించే దేవుణ్ణి తెలుసుకోవడం నుండే ఆరాధన ప్రవహిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు. పాపం మానవాళిని ఆయన నుండి వేరు చేస్తుంది. ప్రాచీన కాలం నుండి యాజకులు ప్రజల కొరకు బలులు అర్పించారు. అయినప్పటికీ వారు కూడా పాపులే మరియు వారికి క్షమాపణ అవసరం. ఆ బలులు ఒక శ్రేష్టమైన యాజకుని మరియు పరిపూర్ణమైన అర్పణను సూచించే నీడలుగా ఉన్నాయి. హెబ్రీలు 4వ అధ్యాయం యేసుక్రీస్తును మన గొప్ప ప్రధాన యాజకునిగా వెల్లడిస్తుంది. ఆయన మన మానవ రూపాన్ని ధరించి మనలాగే శోధింపబడిన ఎన్నడూ పాపము చేయలేదు. సిలువ వద్ద అర్పించువాడే అర్పణగా మారి మనం దేవునితో సమాధానం పడగలిగేలా తనను తాను ఒక్కసారే అర్పించుకున్నాడు. యోహాను 1వ అధ్యాయం ప్రకారం యేసును విశ్వసించువారే దేవుని పిల్లలు అవుతారు. వారు మానవ ప్రయత్నం వల్ల కాకుండా దేవుని నుండి జన్మిస్తారు. ఆయన జీవితం, మరణం మరియు పునరుద్ధానంపై విశ్వాసము ద్వారా దేవుడు మనలో నూతన జీవాన్ని ఇస్తాడు మరియు సంబంధాన్ని పునరుద్ధరిస్తాడు. తద్వారా మనము ఆరాధించే వారిని నిజముగా తెలుసుకుని ఆయన ఉచితముగా ఇచ్చే రక్షణను పొందగలుగుతాము. మీకు రక్షణ అవసరమని మీకు తెలిస్తే ఈ రోజే యేసు వద్దకు రండి. ఈ ప్రార్థనను మీ అంతట మీరే చెప్పండి. ప్రభువా మా దేవా, నేను పాపినని ఒప్పుకుంటున్నాను. యేసు నామములో నన్ను క్షమించు. నన్ను నీ బిడ్డగా చేయము. నా ప్రభువుగాను నా రక్షకునిగాను నా జీవితంలోనికి రమ్ము. యేసు నామములో ఆమేన్. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు రక్షింపబడ్డారని.